మెదక్ జిల్లా ఇందిరాగాంధీ జిల్లా కాంగ్రెస్కి అడ్డగాని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. మెదక్లో రామదాసు చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారంటూ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ రాగానే అధికారం ఇస్తే తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని విమర్శించారు. 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ ఫామ్ హౌస్లో నిద్రపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మహేష్ కుమార్ గౌడ్. ఇక బనకచర్లపై అసెంబ్లీలో చర్చిద్దామంటే బీఆర్ఎస్ నేతలు రావటం లేదని మండిపడ్డారు. ఇచ్చిన వాగ్దానంలో మెజారిటీ వాగ్దానాలు పూరిస్తూ వస్తూ ఉన్నాం. మిత్రులారా, నెల తిరగక ముందే 6.5 కోట్ల వడ్డీ అసలు కడుతున్నాం. మనం చేసిన అప్పు కాదు, కేసీఆర్ చేసిన అప్పుకు మనం కడుతూ ఉన్నాం. అయినా మాట తప్పకుండా పనులు చేస్తూ ఉన్నాం. ఇలా సోషల్ మీడియాలో, యూట్యూబుల్లో, ఫేస్బుక్లో లేనిది ఉన్నది లేనట్టుగా రాసి అబద్ధాల మీద ఇంకా రాజ్యం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. 6 అడుగులు పెరిగిన హరీష్ రావు గారు ఏం తెలియదో అర్థమైతే బనకచర్లలో ఆయన తప్పు చేసి మన వాటాని ఆయన తాకట్టు పెట్టి ఆనాడు 299 టీఎంసీలు చాలని సంతకం పెట్టినటువంటి వ్యక్తి ఇలా మన మీద నిందలేస్తా ఉన్నాడు. 6 అడుగులు పెట్టిన హరీష్ రావు గారు అంత పెరిగినప్పుడు కనీసం జ్ఞానం ఉండాలి కదా. కేంద్ర మంత్రి తెలంగాణకి నష్టం జరగనీయం, బనకచర్ల మీద చర్చ జరగలేదని చెప్తే నీకు నమ్మకం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తే నీకు నమ్మకం లేదు. మీకు అసలు ఈ ప్రజల మీదే నమ్మకం లేదు. మీ నమ్మకం వల్ల మీరు సంపాదించుకున్న ఆస్తుల మీదే, సంపాదించుకున్న డబ్బు మీదే నడవది. హరీష్ రావు గారు అబద్ధాలు చెప్పించుకునే 2 రోజులు రాజకీయాలు చేయలేరు. అబద్ధాలు చెప్పిన అబద్ధం చెప్పకుండా మళ్ళీ చెప్పినారు కాబట్టే మీ మామని మిమ్మల్ని ఇంటికి పంపించినారు. ఇప్పుడు కూడా అక్కస్తు కడుపు మంటతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఛాలెంజ్ చేసినారు. హరీష్ రావు గారు అసెంబ్లీకి రండి, కేసీఆర్ గారు కేటీఆర్ గారు అసెంబ్లీకి రండి, బనకచర్ల మీద కానీ మిగతా విషయాలు మాట్లాడుకుందామంటే ఆయన ఫామ్ హౌస్ నుంచి లేవడు, ఈయన ఊరు నుంచి లేవడు. ఇప్పుడు మేమే ఫామ్ హౌస్కి వస్తామని కూడా చెప్పినాడు. ముఖ్యమంత్రి ఒక మెట్టు దిగి నేనే ఫామ్ హౌస్కి వస్తాను, మా మంత్రులందరూ వస్తారు, చర్చించుకుందామంటే మాట లేదు. కానీ దొంగదారులు వచ్చి అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మాయ మాటలు చెప్తారు. బనకచర్ల విషయంలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక్క నీటి బొట్టు కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. మీరు తాకట్టు పెట్టి వదిలేసిన వాటాని మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాము. మీ మామగారు రాయలసీమని రత్నాల సీమ చేస్తా అని ఒక తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లా అంటారండి? ఆంధ్ర